అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ద కంప్లీట్ ఎస్‌క్యూఎల్ సిరీస్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ షౌట్ ఔట్ టు ఆడియన్స్ స్కూల్, ద స్పాన్సర్స్ ఆఫ్ దిస్ సిరీస్. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. మీకు కనుక డేటా సైన్స్‌లో ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్‌లీ చెక్ ఔట్ దేర్ కోర్సెస్. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ బ్రాండ్ గురించి ఏమైనా క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆ క్వెషన్స్‌ని డైరెక్ట్‌గా సిరీస్ ఎండ్‌లో వాళ్ళ టీమ్‌తోనే బ్లంట్‌గా అడుగుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెక్షన్ 1 నుంచి సెక్షన్ 7 దాకా ఎస్‌క్యూఎల్‌లోని డిఫరెంట్ యాస్పెక్ట్స్‌ని ఆల్రెడీ కవర్ చేశాము. ఇన్‌ఫాక్ట్ సెక్షన్ 7లో మాక్ ఇంటర్వ్యూని కూడా చూసాము. ఈ ఇంటర్వ్యూలో కొంతమందికి డౌట్ వచ్చుండొచ్చు. అన్న అన్ని థియరీ క్వెషన్సే ఉన్నాయి కదా! ప్రాక్టికల్ క్వెషన్స్‌ని అడగరా అంటే అడుగుతారు. రైట్? బట్ ఆ ఇంటర్వ్యూలో మై గోల్ వాస్ నాట్ టు టెల్ యూ అబౌట్ క్వెషన్స్. రైట్? ఈ మాక్ ఇంటర్వ్యూలో ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే మీకు ఫ్లోని చూపించడం. రైట్? ఫస్ట్‌లీ ఇంట్రో ఉంటుంది. ఆ తర్వాత మీకు క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌లో బోత్ మీకు థియరీ అండ్ ప్రాక్టికల్ ఉంటాయి. రైట్? అండ్ ఆ క్వెషన్స్‌ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి. థియరిటికల్ యాస్పెక్ట్ అండ్ దాని యొక్క ప్రాక్టికల్ ఇంప్లికేషన్. ఆ తర్వాత మీకు ఛాలెంజెస్ మీద క్వెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మీకే క్వెషన్‌ని అడిగేందుకు ఛాన్స్ ఇస్తారు. అక్కడ మీరు ఎటువంటి క్వెషన్స్ అడగొచ్చు. ఆ ఫ్లో మీకు సెట్ అవ్వడానికి ఆ స్పెసిఫిక్ మాక్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం. అండ్ ఇన్‌ఫాక్ట్ దాంట్లో డిస్కస్ చేసిన మోస్ట్ ఆఫ్ ది థియరీ క్వెషన్సే ఇన్‌ఫాక్ట్ ఇప్పటికి కూడా మోస్ట్ ఆఫ్ ది ఫ్రెషర్ లెవెల్ ఇంటర్వ్యూస్‌లో అడిగేది. కాబట్టి థియరీ యాస్పెక్ట్‌లో ఇట్ వాస్ గుడ్. ప్రాక్టికల్ యాస్పెక్ట్‌లో ఇప్పటిదాకా మనం చేసినవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థాట్ షుడ్ బి గుడ్. సో, ఈ వీడియో అయిపోయాక అన్నా యామ్ ఐ ఇంటర్వ్యూ రెడీ ఫర్ ఎస్‌క్యూఎల్ అని చెప్పి నన్నడిగితే ద ఆన్సర్ ఈజ్ యాక్చువల్లీ యెస్. కానీ చాలా సార్లు మనకి ఒక స్పెసిఫిక్ టాపిక్ అనేది నేర్చుకున్నప్పుడు చాలా వచ్చేసిందే అనిపిస్తుంది గానీ, మీరు దాన్ని సరిగ్గా అప్లై చేయలేరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ డీఎస్ఏ కానివ్వండి, ఎస్‌క్యూఎల్ కానివ్వండి. నేర్చుకుంటున్నప్పుడు, క్లాసెస్ వింటున్నప్పుడు అంతా బాగా అర్థమవుతుంది. బట్ ఎగ్జామ్‌లో ఒక క్వెషన్‌ని మిమ్మల్ని సాల్వ్ చేయమంటే మీకు సరిగ్గా దాన్ని అప్లై చేయడం రాకపోవచ్చు. దానికి మెయిన్ రీజన్ ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ లేకపోవడం. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఈ వీడియో అయిపోయాక హ్యాకర్ ర్యాంక్, హ్యాకర్ ఎర్త్ మీ ఇష్టం గైస్. అగైన్ ప్లాట్‌ఫార్మ్స్ మీ ఇష్టం. బట్ ఏదో ఒక ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళండి అండ్ అక్కడ ఎస్‌క్యూఎల్ క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. థాట్ షుడ్ బి యువర్ స్టెప్ నంబర్ 1 ఆఫ్టర్ దిస్ వీడియో. స్టెప్ నంబర్ 2 షుడ్ బి ఎలాగో ఎస్‌క్యూఎల్ నేర్చుకున్నారు కాబట్టి డీబీఎంఎస్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని మీకు బీటెక్‌లో సీఎస్‌సి ఆర్ సీఎస్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి కదా! దాంట్లో ఇదొక కోర్ సబ్జెక్ట్ అనమాట. ఈ కోర్ సబ్జెక్ట్‌కి సంబంధించిన అంటే మీకు ఒక ఔట్‌లయర్ బాగా అర్థమయ్యేందుకు ఒక 10 వీడియో సీరీస్ చేశాను. అది కూడా మన వంశీ భవాని ఛానల్‌లోనే ఉంటుంది. రైట్? ఆ 10 వీడియో డీబీఎంఎస్ ప్లేలిస్ట్‌ని వాచ్ చేసేయండి. ఎలాగో ఎస్‌క్యూఎల్ అయింది కాబట్టి డీబీఎంఎస్ కూడా ఒకవేళ నేర్చేసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత స్టెప్ 3 ఈజ్ మీరు దేని వైపు నెక్స్ట్ వెళ్దాం అనుకుంటున్నారు. నెక్స్ట్ డొమైన్ ఆర్ మీరు కెరియర్‌ని ఏ డొమైన్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఫిక్స్ అవ్వండి. సో, ఎస్‌క్యూఎల్ తర్వాత ఫస్ట్ డొమైన్ థాట్ యూ కెన్ టార్గెట్ ఈజ్ డేటా అనలిస్ట్ ఆర్ బీఐ రోల్స్. ఓకే. దీనికోసం అయితే మీరు అడిషనల్‌గా ఎస్‌క్యూఎల్ తర్వాత ఏం నేర్చుకోవాలి అంటే నంబర్ 1 ఈజ్ ఎక్సెల్. సో, దీంట్లో పివట్ టేబుల్స్, పవర్ క్వెరీ, చార్ట్స్, వీబీఏ ఆల్ థాట్. 2 వుడ్ బి పవర్ బీఐ గాని, టాబ్లూ గాని. ఓకే. ఏదైనా పర్లేదు. అన్న రెండిట్లో ఏది బెటర్ అని చెప్పి అడక్కండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. రెండిటిని గూడా డిఫరెంట్ కంపెనీస్‌లో డిఫరెంట్ పర్పసెస్‌కి యూజ్ చేస్తారు. ఆ తర్వాత థర్డ్ వన్ ఇన్ దిస్ డొమైన్ వుడ్ బి స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనాలిసిస్‌ని నేర్చుకోండి. సో, దీంట్లో మీకు మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, కోరిలేషన్, రిగ్రెషన్, హైపోథెసిస్ టెస్టింగ్ ఇవన్నీ వస్తాయి. రైట్? ఆ తర్వాత పైథాన్ నేర్చుకోండి. దేనికోసం? అగైన్ ఫర్ డేటా అనలిసిస్ ఓన్లీ. సో, దాంట్లో మీకు పాండాస్, మ్యాట్‌ప్లాట్‌లిబ్, సీబాన్, నంపై ఇటువంటివి నేర్చుకోండి. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. అండ్ ఫిఫ్త్ వన్ వుడ్ బి ఈటీఎల్ టూల్స్‌ని నేర్చుకోండి. ఓకే. That would be if you want to go into data analyst or BA roles. Second
role or domain that you can, aim for is డేటా సైన్స్. ఓకే. సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది పైథాన్ నేర్చుకోవాలి అడిషనల్గా. పైథాన్ మీరు ఇన్ఫ్యాక్ట్ మన ఛానల్ నేర్చుకోవచ్చు. దెన్ మ్యాథ్స్ నేర్చుకోవాలి. మ్యాథ్స్ ఫర్ డేటా సైన్స్. దీంట్లో you'll have linear algebra, then you'll have probability, then you'll have stats, then you'll have calculus also. ఓకే. వీటన్నిటిని నేర్చుకోండి. ఆ తర్వాత థర్డ్ వన్ దట్ యూ విల్ రిక్వైర్ ఇన్ దిస్ డొమైన్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. ఓకే. సో దీంట్లో సూపర్వైజ్డ్, అన్సూపర్వైజ్డ్, సూపర్వైజ్డ్లో రిగ్రెషన్, క్లాసిఫికేషన్, అన్సూపర్వైజ్డ్లో క్లస్టరింగ్, ఇవన్నీ. ఆ తర్వాత లెర్న్ అబౌట్ లైక్ ఇట్స్ నాట్ కంపల్సరీ బట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఒకవేళ మీకు వస్తే హెల్ప్ అవుతుంది. ఓకే. ఇట్స్ నాట్ కంపల్సరీ, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఏడబ్ల్యూఎస్ కానీ, జీసీపీ కానీ, అజ్యూర్ కానీ, ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఓకే. ఇట్స్ అగైన్ లైక్ కంపల్సరీ కాదు బట్ ఆప్షనల్. డేటా సైన్స్లో ఈ మధ్యన ఎక్కువగా టెస్ట్ చేస్తున్నారు దీన్ని కూడా. ఓకే. దెన్ అగైన్ మీకు ఐ థింక్ చాలాసార్లు చెప్పాను, మూవింగ్ ఫార్వర్డ్ క్లౌడ్ యాక్చువల్లీ విల్ బీ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ రోల్ బికాస్ ఈ మధ్యన ఎవరు కూడా ఆన్ ప్రెమ్ వాళ్ళ ఏ ఇన్ఫ్రా కూడా సెటప్ చేయట్లేదు. కాబట్టి కంపెనీస్లో ఎంప్లాయీస్కి ఇది కూడా రావడం ముఖ్యం అవుతుంది గోయింగ్ ఫార్వర్డ్. ఓకే. ఇది చాలా చెప్పాను యాక్చువల్లీ, నేను 2023 నుంచి చెప్తున్నాను అనుకుంటా. యా, ఇట్స్ లైక్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఓకే. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ డొమైన్ దట్ యూ కెన్ గో ఫర్ ఈజ్ ఆబ్వియస్లీ బ్యాక్ ఎండ్ డొమైన్ ఆర్ ఫుల్ స్టాక్ డొమైన్. సో దిస్ కమ్స్ అండర్ వెబ్ డెవలప్మెంట్. ఓకే. సో దీంట్లో మీరు ఏం నేర్చుకోవాలి? లెర్న్ సమ్ లాంగ్వేజ్, బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. ఇట్ కెన్ బి JS ఆర్ Python ఆర్ Java based on if you want to choose Merge stack or Python stack or Java full stack, Spring Boot, whatever, like it's up to you. ఆ తర్వాత లెర్న్ అబౌట్ APIs అండ్ CRUD ఆపరేషన్స్, రైట్? మీరు మన వంశీ భవాని AI ఏజెంట్స్ కోర్స్లో ఉంటే you'll understand what these are. ఆ తర్వాత లెర్న్ అబౌట్ ORMs. ఇట్స్ ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్. ఓకే. ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే SQL తర్వాత మనం దీనికి అప్రోచ్ అవుతున్నాం కాబట్టి దిస్ బికమ్స్ ఇంపార్టెంట్. అండ్ దెన్ డేటాబేస్ డిజైన్ అండ్ ప్రాక్టికల్గా నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు అనేది. అంతే మీకు గుర్తుంటే మన మాక్ ఇంటర్వ్యూలో ఈ నార్మలైజేషన్ గురించి థియరీ క్వశ్చన్ కాకుండా పవర్ BIలో మీరు వాడతాం అనుకుంటే ఏ విధంగా దాన్ని ట్యాకిల్ చేస్తారని చెప్పి అడిగాను కదా, ఆ విధంగా లైక్ బ్యాక్ ఎండ్లో హౌ డు యూ డీల్ విత్ దిస్ అనేది నేర్చుకోండి. అండ్ దెన్ గిట్ కూడా నేర్చుకోండి, వర్షన్ కంట్రోల్. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్, రైట్? సో అగైన్ వెన్ ఐ సే JS ఉత్తి లాంగ్వేజ్ కాదు, మర్జ్ స్టాక్, పైథాన్ అంటే ఉత్తి లాంగ్వేజ్ కాదు, జాంగో, జావా అంటే ఉత్తి లాంగ్వేజ్ కాదు, స్ప్రింగ్ బూట్. ఓకే, పక్కా? గ్రేట్, ఆసమ్. సో ఈ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఐ విల్ గివ్ యూ లైక్ ఫ్యూ థింగ్స్. నంబర్ 1 వుడ్ బి ఈ ఏవైతే 8 పార్ట్స్కి సంబంధించిన ఈ రన్నింగ్ నోట్స్ ఉన్నాయో, స్క్రిబుల్స్ ఉన్నాయో, వాటిని యాజ్ అ PDF మీకు ప్రొవైడ్ చేస్తాను. నంబర్ 2 మీకు టాప్ 100 టైప్స్ ఆఫ్ SQL క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ దెమ్ మీకు వచ్చే ఉంటుంది, రైట్, మన క్లాసెస్ చూస్తే. బట్ రాకపోతే యూ కెన్ ఆస్క్ ChatGPT ఆర్ search on YouTube. If at all you think I need to cover anything else, కమెంట్ చేయండి. మీకు చెప్పినట్లుగా బోనస్ వీడియో అనేది చేస్తాను. ఇట్ విల్ నాట్ బీ ఇమీడియట్, ఆఫ్టర్ 1 or 2 months చేస్తాను. బికాస్ ఐ ఫీల్ ఈ 8 పార్ట్స్ యాజ్ అ ఫ్రెషర్ మీకు సరిపోతాయి. ఓకే. సో ఈ 100 టైప్స్లో మీకు అగైన్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ తెలిసినవే. మోస్ట్లీ మీకు ఐ థింక్ నేను విండో ఫంక్షన్స్ని మాక్ ఇంటర్వ్యూలో చెప్పాను కానీ స్పెషల్గా డిస్కస్ చేయలేదు. సో ఆ విండో ఫంక్షన్స్ ఒకటి మీకు పెద్ద తెలియకపోవచ్చు. రికర్సివ్ CTEs గురించి మీకు తెలియకపోవచ్చు. అండ్ ఐ థింక్ ప్రాక్టికల్గా నార్మలైజేషన్ చూడలేదు, రైట్? అండ్ అట్ ద సేమ్ టైం మీకు నేను కోడ్ రాసి చూపించాను, బట్ ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేది చూపించలేదు. సో లైక్ పైన 1, 2, 3, 4 ఇవి కాకుండా రెస్ట్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ అనే కాదు, లైక్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఇన్ SQL నేర్చేసుకున్నాం మనం, రైట్?
సో ఈ ఓవరాల్గా 8 పార్ట్ సిరీస్, ఈ 8 వీడియోస్, 8 సెక్షన్స్ నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఇట్స్ లైక్ సింపుల్, మీకు తెలిసిందే కదా, నేను నార్మల్గా కంటెంట్ మీద వీడియోస్ చేస్తే రీచ్ ఈజ్ జనరలీ హయ్యర్, కోర్సెస్ చేస్తే ఇట్ ఈస్ జనరలీ లోవర్. ఎందుకని? బికాస్ కంటెంట్ వన్ టైం కాబట్టి చూసేస్తారు. కోర్సెస్లో అంటే ఆ కన్సిస్టెన్సీ పార్ట్ 1 నుంచి పార్ట్ 8 దాకా పెట్టాలి అంటే ఇట్స్ నాట్ ఈజీ ఇన్ దిస్ రీల్స్ జనరేషన్. కాబట్టి దీంట్లో వ్యూస్ రీచ్ తక్కువ వస్తుంది. బట్ విత్ ఆల్ దాట్ సెడ్ అండ్ డన్, కోర్సెస్ని కూడా నేను మీకు తెలిసింది కదా ఫస్ట్ నుంచి చేస్తూ వస్తున్నాను అండ్ రికార్డ్ చేశాను. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్, ఐ కంప్లీటెడ్ ది ఎస్క్యూఎల్ సిరీస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ కన్సిస్టెంట్గా ఐ నో దెర్ ఆర్ 1 to 2K పీపుల్ హూ హ్యావ్ కన్సిస్టెంట్లీ పుట్ దర్ ఎఫర్ట్స్ టు కంప్లీట్ ది సిరీస్. మీకు డెఫినెట్లీ ఈ నాలుగిట్లో వన్ ఆఫ్ ది డొమైన్స్ని చూసేసుకోండి. ద ఫస్ట్ వన్ వుడ్ యాక్చువల్లీ బీ ఈజీ. సో దాంతో స్టార్ట్ చేసిన ఓకే. అండ్ ఐ హోప్ యూ ఆల్ గ్రో ఆసమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీలో కొంతమంది లింక్డ్ఇన్లో మీ లెర్నింగ్ని కూడా షేర్ చేశారు. అగైన్ దాట్స్ హెల్ప్ఫుల్. మీకు కూడా ఆబ్వియస్లీ విజిబిలిటీ వస్తుంది, దాంతోపాటు కోర్సుకు కూడా విజిబిలిటీ వస్తుంది. థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూ హ్యాడ్ డన్ దాట్. ఆసమ్. మీకు కనుక డేటా సైన్స్ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్స్ స్కూల్ పేజ్ని చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.